హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఐశ్వర్య లక్ష్మి ముగ్గు ఎలా వేయాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అలాగే ఎక్కడ వేయాలి ఎక్కడ వేయకూడదు అనేది కూడా చెప్తాను. ఫస్ట్ నేను 7 డాట్స్ పెట్టుకున్నాను. తర్వాత మిడిల్ డాట్స్ ఒక సైడ్ 8 డాట్స్ పెట్టాను. తర్వాత 7 డాట్స్, తర్వాత 6 డాట్స్, తర్వాత 3 డాట్స్ పెట్టాను. ఇప్పుడు 7 డాట్స్కి మిడిల్లో 4th డాట్కి చుక్క పెట్టాను. ఇప్పుడు 3 డాట్స్ ఉంది కదండి, 3 డాట్స్ కింద ఏవైతే 6 డాట్స్ ఉంటాయో 6 డాట్స్కి ఒక లైన్ కలిపాను. అదేవిధంగా 7 డాట్స్కి ఒక లైన్ కలిపాను. ఇప్పుడు అదేవిధంగా మరొక పక్క కూడా 6 డాట్స్ ఉన్నాయి కదండి, 6 డాట్స్కి ఒక లైన్ కలిపాను. అదేవిధంగా 7 డాట్స్కి ఒక లైన్ కలిపాను. ఇప్పుడు 8 డాట్స్ ఉంది కదండి, 8 డాట్స్ నుంచి 3rd డాట్కి కలపాలి, లింక్ అనేది కలపాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఫాలో అవ్వండి. 8 డాట్స్ ఏదైతే ఉందో 8 డాట్స్లో కౌంట్ చేస్తే 3 డాట్ నుంచి 3 డాట్కి మనము కలపాలి. అలా కలిపి ఒక ఫ్లవర్ లాగా మనము మిడిల్లో డ్రా చేయాలి. వీడియోలో నేను వేలుతో చూపించాను కదండి, మీరు కూడా అదే ఫాలో అవ్వండి. అలా ఫ్లవర్ లాగా మనం మిడిల్లో వేసుకున్న తర్వాత పసుపు కుంకుమతోటి మనం అందంగా అలంకరించుకుందాం. ఇప్పుడు 3 డాట్స్ నుంచి ఆ పక్క 3 డాట్స్కి మనం కలపాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 8 డాట్స్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ మనం ఫ్లవర్ కలిపిన తర్వాత 3 డాట్స్కి మనం కలుపుకోవాలి. ఇప్పుడు 3 డాట్స్ ఉంది కదండి, ఫస్ట్ డాట్కి 8 డాట్స్ లైన్ నుంచి ఫస్ట్ చుక్కకి కలుపుకోవాలి. అదేవిధంగా 7 డాట్స్ లైన్ నుంచి సెకండ్ చుక్కకి, అలాగే థర్డ్ లైన్ నుంచి థర్డ్ చుక్కకి కలుపుకోవాలి. సేమ్ అదేవిధంగా మనము సెకండ్ సైడ్ కూడా చేయాలి. ఫస్ట్ లైన్ నుంచి ఫస్ట్ చుక్కకి, సెకండ్ లైన్ నుంచి సెకండ్ చుక్కకి, అదేవిధంగా థర్డ్ లైన్ నుంచి థర్డ్ చుక్కకి కలపాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ లైన్ నుంచి ఫస్ట్ చుక్కకి చూడండి, నేను ఎలా కలుపుతున్నానో అదే విధంగా మీరు కూడా కలపండి. ఇప్పుడు సెకండ్ లైన్ నుంచి సెకండ్ చుక్కకి, అలాగే థర్డ్ లైన్ నుంచి థర్డ్ చుక్కకి కలుపుకోవాలి. సేమ్ మరొక పక్క కూడా అదే విధంగా అండి. ఫస్ట్ చుక్కకి ఫస్ట్ గీతకి కలపాలి. అలాగే సెకండ్ గీత నుంచి ఫస్ట్ చుక్కకి సెకండ్ చుక్కకి కలపాలి. థర్డ్ గీత నుంచి ఫస్ట్ చుక్కకి కలపాలి. మిడిల్లో ఫ్లవర్ లాగా వేసాం కదండి, అక్కడ మనము పసుపు కుంకుమతోటి చక్కగా అందంగా అలంకరించుకోవాలి. ఈ లక్ష్మీ ఐశ్వర్య ముగ్గుని ఎక్కడ వేసుకోవాలి ఎక్కడ వేసుకోవద్దో చెప్తానండి. ఈ ముగ్గుని ఎక్కడ వేసుకోకూడదు అని అంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అస్సలు వేసుకోకూడదండి. ఈ ముగ్గు లక్ష్మీ ఐశ్వర్య ముగ్గు కానీ కుబేర ముగ్గు కానీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అందరూ తొక్కే ప్రదేశాలలో అస్సలు వేయకూడదండి. ఎక్కడ వేసుకోవచ్చు అని అంటే ఈ ముగ్గుని పూజా మందిరం దగ్గర వేసుకోవచ్చండి. అంటే ఎవరు తొక్కని ప్రదేశాలలో వేసుకోవచ్చండి. ఈ ముగ్గుని లక్ష్మీ పూజ చేసుకునేటప్పుడు ముఖ్యంగా వేసుకుంటారండి. అలాగే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒక సైడ్ రాగి చెంబులో నీళ్లు పోసి లేదు అంటే దీపం పెట్టుకోవడానికి ముగ్గులు వేస్తుంటారు కదండి. ఆ టైంలో ఆ ప్రదేశాన్ని ఎవరు తొక్కరు కాబట్టి అక్కడ మనం ఐశ్వర్య లక్ష్మి ముగ్గు కానీ లేదు అంటే కుబేర ముగ్గు కానీ వేసుకొని మనం దీపం కానీ లేదు అంటే రాగి చెంబులో నీళ్లు పోసి కానీ పెట్టుకోవచ్చు. కానీ శుభ్రం చేసేటప్పుడు మాత్రం చీపురు అస్సలు వాడకూడదండి. మనము గుడ్డతో మాత్రమే శుభ్రం చేసుకోవాలి. మనము పూజా మందిరంలో వేసుకున్న తర్వాత కూడా మనము చీపురుతో క్లీన్ చేయకుండా గుడ్డతో మాత్రమే శుభ్రం చేసుకోవాలి. ఈ ముగ్గుని మనము లక్ష్మీ పూజ చేసుకునేటప్పుడు లేదు అంటే కలశం పెట్టుకునేటప్పుడు ముగ్గులు వేస్తుంటారు కదండి. అలాంటి టైంలో లక్ష్మీ ఐశ్వర్య ముగ్గు కానీ లేదు అంటే కుబేర ముగ్గు కానీ ఇంకా కొన్ని ముగ్గులు ఉన్నాయండి, అవి కూడా వేసుకోవచ్చు. నేను సంపూర్ణ కుబేర ముగ్గు ఎలా వేయాలి, అలాగే ఎక్కడ వేయాలి ఎక్కడ వేయకూడదు అనేది కూడా నేను నా ఛానల్లో పెట్టున్నానండి. ఒకసారి మీకు కావాలంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, తప్పకుండా చూడండి.
అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.